ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పశువులు సాయంత్రం అవగానే పశుగ్రాసం సరిగ్గా లేక మెయిన్ రోడ్డు పైకి వచ్చి అటు ఇటు తిరుగుతూ వాహనాలకు అడ్డుపడుతూ వాహనదారులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. అనేక మంది ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతాన ఒక ఆవు మెయిన్ రోడ్డుపై పడుకొని ఉండగా గుర్తు తెలియని వాహనం ఆవు కాలుపై నుండి స్పీడ్గా వెళ్ళింది. ఆవు కాలు క్రింది భాగంలో ఉండే డెక్క ఊడిపోయి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అది గమనించిన మున్రాతి లేడీస్ ఫ్యాషన్స్ యజమాని నరేష్ వెంటనే ప్రజాస్వేచ్ఛ ఛానల్కు తెలియపరచడంతో వారు జిల్లా వైద్యాధికారికి దృష్టికి తీసుకువెళ్తే వారు స్పందించి అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్కు విషయాన్ని తెలియజేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్ ప్రశాంత్ వారి మిత్రులు దాదాపుగా 3 గంటల పాటు ఆవును వెంబడించి తగిన వైద్యం అందించారు. డాక్టర్ సంపత్ మాట్లాడుతూ పశువులు రోడ్లపైకి రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి పశువులను వెంటనే గోశాలకు తరలించాలని వారు అన్నారు. అందుకు డాక్టర్ ప్రశాంత్ వారి మిత్ర బృందానికి ప్రజాస్వేచ్ఛ ఛానల్ తరపున భూపాలపల్లి ప్రజానికం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్ చేయలేదు మీరు? శ్యామ్లాల్కి ఫోన్ చేయలే? నా దగ్గర శ్యామ్లాల్ నేను ఇప్పుడే వచ్చిన కదా. శ్యామ్లాల్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పని అంతా చూడాలి. వాళ్ళు ఇళ్ళల్లో పడుతుంది కాదు, వాళ్ళ ముందు వాళ్ళు చేయాలి. అప్పుడు ఆ సింగల్ మెడకైతే తిప్పేసి తొక్క కూడా తింటాయి కదా సార్? తింటుంది. కావాలి.